ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు మంత్రాలు జరిపారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరి డీకే శివకుమార్ మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. వారిద్దరూ ఏ అంశాలపై మాట్లాడారనే దానిపై ఉత్కంఠ అయితే రేగుతోంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా అని సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో మంతనాలు జరపడం. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారా విజువల్స్? చంద్రబాబును మరి చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తున్నారు డీకే శివకుమార్. ఇద్దరు కూడా ఏకాంతంగా కొద్దిసేపు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నారు. అయితే ఏ అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారనేది మాత్రం ఆసక్తికర చర్చ సాగుతోంది. డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇరు పార్టీల నేతలు పక్కకెళ్ళి మాట్లాడుకోవడం, ఏకాంతంగా మాట్లాడుకోవడం ఆసక్తిని రేపుతోంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడిని డీకే శివకుమార్ పక్కకు తీసుకెళ్లి మరీ ఏకాంతంగా మాట్లాడడం ఆసక్తికర చర్చను రేపుతోంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును డీకే శివకుమార్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వెలువెత్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో మరొక సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏకాంతంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో మాట్లాడడం సంచలనంగా మారింది. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరీ మంతనాలు జరిపారు డీకే శివకుమార్. వారిద్దరూ ఏ అంశాలపై మాట్లాడారనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. అయితే ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇతరత్ర అంశాలపై ఏం మాట్లాడారనే దానిపై మాత్రం ప్రస్తుతానికి ఆసక్తి రేపుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోయే సమయంలో డీకే శివకుమార్ చంద్రబాబుతో పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడడం, ఇద్దరు ఎదురుపడ్డప్పుడు కులాసాగా మాట్లాడుతూ పక్కకెళ్ళి మరీ రహస్యంగా మాట్లాడుకోవడం కొంత ఆసక్తినైతే రేపుతోంది. ఏకాంతంగా మాట్లాడుకోవడం అయితే ఆసక్తిని రేపుతోంది. ఏం జరిగింది, ఏం మాట్లాడారు ఇద్దరు నేతలు, రాజకీయపరమైనటువంటి అంశాలు ఏం చర్చకు వచ్చాయి వీళ్ళిద్దరి మధ్య అనే విషయాలు మాత్రం ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఉత్కంఠ రేపుతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడం ప్రస్తుతం ఒక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. కేవలం ఆర్టీవీ స్క్రీన్పై మాత్రమే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇద్దరు నేతలు మరి ఏం మాట్లాడుకున్నారు, జాతీయ రాజకీయాలపై మాట్లాడుకున్నారా లేదంటే ఇతరత్ర రాజకీయపరమైన అంశాలపై ఏం చర్చించారనే దాని గురించి ప్రస్తుతం అయితే ఆసక్తి రేగుతుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చంద్రబాబు నాయుడు అలాగే డీకే శివకుమార్ ఇద్దరు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో పక్కకు వెళ్ళి మరి ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇద్దరు నేతలు ఏ అంశాలపై బహుశా మాట్లాడుకుని ఉంటారు, ఏ అంశాలపై చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ మధ్య? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పొలిటికల్ సినారియో నడుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కోణంలోనే ఏదన్నా చర్చ జరిగి ఉంటుంది అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇండియా కూటమి